ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేవైఎం స్టేట్ సెక్రటరీ అనిత అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో చెప్పండి, ఎలా జరిగింది, ఏంటి ఈరోజు ఈవెంట్ ఏదైతే సంకల్ప సభ అని చెప్పి మీరు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారో ఎలా జరిగింది? ఒక్క పార్లమెంట్లోనే జరిగిన ఈ సభకు దాదాపుగా తెలంగాణ మొత్తం ఈరోజు బీజేపీ ఇక్కడితో పరిమితం కాదు, రాబోయే రోజుల్లో రాబోయే తరానికి బీజేపీ అందించబోయే ఫలాల గురించి మాట్లాడుకోబోతున్నారు. అది రాబోయే స్థానిక ఎలక్షన్లో కానివ్వండి, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానివ్వండి, బీజేపీ ఒక కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తుంది. దానికి ప్రజలందరూ మద్దతులు ఇవ్వాలని అనుకుంటున్నారు. దానికి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన సంఖ్యనే చూడండి. చాలామంది, దాదాపుగా 11,000 మంది ఈ సభకు హాజరయ్యారు. చాలా సక్సెస్ అయింది. మల్కాజ్గిరి పార్లమెంటు చాలా తెలంగాణలో అతిపెద్ద పార్లమెంట్ ఇది. ఇక్కడ ఈ సభ సంకల్ప సభ ఒక పార్లమెంట్కి అనుకుంటే, కానీ ఒక్క పార్లమెంట్కి కాదు, ఇది తెలంగాణలోని భారీ ముందు రోజుల్లో భారీ దిశగా ప్లాన్ చేయబోతుంది. ఇప్పుడు ఈ నెలలో తీసుకున్న మన నేషనల్ వైడ్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నుంచి స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఎమర్జెన్సీ కానివ్వండి, కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది. దానికి సంబంధించి ప్రజలకు ఇంకా ముందుకెళ్ళడానికి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపట్టబోతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో భారతదేశ చరిత్రలోనే 5వ స్థానం ఎకానమీలో నిలబెట్టింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, ఉజ్వల భవిత కింద కానివ్వండి, గ్రామ సడక్ యోజన కింద కానివ్వండి, గ్రామాలలో చిన్న రోడ్లు, గుంతలు పడిన రోడ్లతో డెవలప్మెంట్ లేక, నిధులు లేక, సర్పంచ్లకు కనీస ఫండింగ్ లేక ప్రాబ్లమ్స్ ఉంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలున్న బీజేపీ వాళ్ళు ఇన్ని ఫండ్స్ ఇచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగపరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే, అధికారంలో ఉండి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమిచ్చింది అంటే ఇప్పుడు 0 బడ్జెట్ తోటి లెక్క చూపిస్తుంది ప్రతి ఒక్కదానికి. దానికి మీ అందరికీ కారణం తెలుసు. 1.5 సంవత్సరం కాలం గడుస్తుంది, ఇప్పటికీ అమలు కాని వాళ్ళ భరోసా స్కీమ్లు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు ఏ ఒక్క అందని ఫలంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు రాబోయే 3.5 ఏళ్లలో కూడా ఈ ప్రజలను మరింత దౌర్భాగ్య స్థితికి తీసుకువెళ్ళేలా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కాదు, ఈ రాబోయే ఎలక్షన్లో డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్పే దిశగా మాత్రం అందరూ ముందున్నారు. ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఏంటి, ఏమైనా తెలుసుకున్నారా, లేకపోతే ఏం జరిగింది అక్కడ? బాగానే ఉందా? ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ అనేది చాలామంది ఇప్పుడు విజిట్ చేశారు. అక్కడ మీరు చూడండి, ఫస్ట్ సర్కిల్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ 11 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి గారు తెలంగాణకు ఏం ఫండ్స్ ఇచ్చారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అవి ప్రజలకి ఏ విధంగా వెళ్ళాయి మీరు చూడండి. ఇంతకుముందు ఒక డిజిటల్ పేమెంట్ ఏదైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది గ్రామాల్లోకి వెళ్ళాలంటే, ఇంతకు ముందున్న పోలిస్తే గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఒక 1 వీక్ 10 డేస్ అట్లా పట్టేది. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఏదో ఎమర్జెన్సీ టైం తీసుకోండి, మీరు కరోనా టైంలో తీసుకోండి, 24 అవర్స్లో బంద్ చేపట్టాలంటే 24 అవర్స్లో గ్రామాల మూలానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టెలికాం వ్యవస్థ కానివ్వండి, మన రోడ్ల నిర్మాణాలే కానివ్వండి, ప్రతి ఒక్క దానిలో డెవలప్మెంట్ దిశగా అనేది అడుగులు వేస్తూ ప్రతి ఒక్కటి కూడా ఎగ్జిబిషన్లో నిర్వహించడానికి వీలైనంత మంది ఎగ్జిబిషన్ సందర్శిస్తే చాలా బాగుంటుంది. అంటే రానున్న రోజుల్లో భావితరాలకు కూడా మన గవర్నమెంట్ నుంచి ఏమొస్తున్నాయి, ప్రజలకు ఎలా వెళ్తున్నాయి అనేది దానిలో క్లియర్గా ఉంది. ఈటెల గారి పాలన ఎలా ఉంది? 1 సంవత్సర పాలన ఇప్పుడు మనం చూసాము. అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయిన, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయిన మల్కాజ్గిరిలో ఈటెల గారు ఎంపీగా విన్ అవ్వడము భారీ మెజారిటీ తోటి. మరి అలాంటి ఈటెల గారి పాలన ఎలా ఉంది? ఈటెల గారి పాలన గత సంవత్సరం నుంచి కాదండి, ఈటెల గారు విద్యార్థి దశ నుండి ఎంతోమంది నాయకులను, విద్యార్థులను తయారు చేసిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఈ సంవత్సరం నుంచే ప్రజల్లోకి రాలేదు. ఇంతకుముందు మినిస్టర్గా చేస్తారు, ఇంతకుముందున్న ప్రభుత్వంలో. ఇంతకుముందు ఒక విద్యార్థి నాయకుల దశ నుంచి ప్రారంభమై ఇప్పుడు ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 1 ఇయర్ నుంచి అతిపెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా 24/7 ఎప్పుడు ప్రజలకు అందుబాటులో రాత్రి 12 అయినా 1 అయినా నా తలుపులు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మీరు రండి, మేము ఉన్నాము అని ప్రజల వెంటే ఉంటూ ప్రజల అవసరాలు తీర్చుతూ ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి మన ఈటెల రాజేందర్ గారు.